జన సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు ఇంత ప్రేమగా ఉత్సాహంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు. ఒక్కడే చెప్తున్నా, టైం లేదు కాబట్టి క్లుప్తంగా మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం గురించి ఒక్కసారి అర్థం చేసుకోండి. రాయలసీమలో 50 సీట్లు ఉంటే 40 సీట్లు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. అక్కడ బీసీలు బలిజలు ఎంతో మంది ఉన్నారు, అయినా కూడా 40 సీట్లు. ఎందుకంటే ఆయన సర్వేల్లో స్వతహాగా కూడా ఆయనకి బలంగా ఉన్నటువంటి ప్రాంతం అది. ఇక్కడ గెలిచే సీట్లన్నీ వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 2019లో జగన్మోహన్ రెడ్డి గారి హవా ఉన్నా కూడా జనసేన 150,000 ఓట్లు చీల్చినా కూడా గల్లా జయదేవ్ గారు గెలిచారు. ఇప్పుడు జనసేన కలిస్తే ఇది తెలుగుదేశం పార్టీ కంచుకోట డెఫినెట్ గా గెలిచేటువంటి సీట్లు. మరి ఈ సీట్లు పోయినసారి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు నిలబెట్టారు, ఇప్పుడు మాత్రం నిలబెట్టరు. ఎందుకంటే కొన్ని కులాలు కొట్టుకోవాలి ఇక్కడ. ఇలాంటి దృష్ట రాజకీయం అంటే గెలవని సీట్లు ఇచ్చి మీరు కొట్టుకోండి, గెలిచే సీట్లు తీసుకొని మేము అక్కడ ఉంటాం. ఇది ఆయన రాజకీయం. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇలాంటి దుష్ట రాజకీయాలను మీరు సహించకూడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కేవలం కులం ఒక్కటే కాదు గుణం కూడా చూసి మీరందరూ ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ, మీ అందరికీ మంచి చేసే వ్యక్తిని నేను. నాకేమీ స్వతహాగా పెద్ద పెద్ద కోరికలు ఏమి లేవు. దేవుడు నాకు కావాల్సినవన్నీ తక్కువ వయసులో ఇచ్చాడు. తప్పకుండా మీ అందరికీ సేవ చేసుకుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.